మీ ఫీమేల్ కో స్టార్ సార్? ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు ఎవరు లేరు. లేరు. మీ టైమ్‌లో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. మేము ఎందుకంటే అంటే బ్రహ్మానందం గారికి కోవై సరళ గారున్నారు. అంతకుముందు ఓ టైమ్‌లో ఆ! శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్స్. ఏవండీ 'కోవై సరళ' నాతోనే స్టార్టు. అవును. బ్రహ్మానందంతో గాదు. హ్మ్. నాతోనే స్టార్టు చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది. హ్మ్. కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. హ్మ్. హ్మ్. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవును. 'కోవై సరళని' హ్మ్. చాలా ఉన్నాయి. చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్‌లున్నాయి మా ఇద్దరివి. కానీ హైలైట్ ఏంటంటే మీది, సౌందర్య గారిది డ్యూయెట్. అది ఆకాశం అంత. 365వ రోజు సెకండ్ షో హౌస్‌ఫుల్ చూసా. అవును. 365వ రోజు. ఇంకా 100 రోజులు ఆడొద్దు సార్. మాకు కొన్ని కమిట్మెంట్ ఉండి రేపు తీసేస్తున్నాం. హ్మ్. 365 రోజులు అయిపోయింది కదా! అని అన్నారు. అలాంటిది. ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే చిన్న విషయమా? అవును. అంతే గదా! అలాగే ఇంకా కొన్ని సినిమాలున్నాయి. 'సిల్క్ స్మిత్', 'బావలసయ్య' పాట కూడా పాటతో 100 రోజులు. అవును. 'బువ్వుంటే ఏమో కూరుంటే ఏమో' అని అడుక్కుంటే అది 100 రోజులు. పాటలతో 100 రోజులు ఆడిన సినిమాలంటే ఒక కమెడియన్‌గా అది నాకు గొప్ప గుర్తింపు, గొప్ గొప్ప ఒక గొప్ప విజయం, అది ఘనత. అవును. ఘనతే. నా అదృష్టం అది. కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే 'సిల్క్ స్మిత' గారు వెళ్ళిపోయారు. 'సౌందర్య' గారు వెళ్ళిపోయారు. అవును. పాపం. మీకు తలుచుకుంటే బాధైతుంది కదా సార్ చాలా? చాలా. 'సిల్క్ స్మిత' గారు ఎలా ఉండేవారు సార్? చాలా చాలా క్లోజ్‌గా మంచి ఉండేవారు. వ్యక్తి అని అనేవారు. చాలా, చాలా, చాలా. ఆమె ఎవరిని కేర్ చేయదు. హ్మ్. ఎవరికీ నమస్కారం పెట్టదు. హ్మ్. కాలు మీద కాలేసుకొని కూర్చుంటది. హ్మ్. కూర్చొని కళ్ళద్దాలు మళ్ళీ. హ్మ్. అందరిని చూస్తుంటది ఇట్లా. నేనడిగాను, "బాస్ మీరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కాలు మీద కాలేస్తారు. అది ఎవరొచ్చినా తీయరు. హ్మ్. అంటే మీరు నిద్రపోతారా? లేక అబ్జర్వ్ చేస్తారా?" అని అడిగాను నేను. అయితే, "అది కాదు బాస్ ఫూల్స్ నన్ను చూస్తారు. ఇలా ఇలా చూస్తారు నన్ను. అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకొని" అని చెప్పింది నాకు. మరి హీరోలొచ్చినా కూడా తీయవు గదా! అంటే ఎందుకు తీయాలా? హీరోలొస్తే? యాటిట్యూడ్ మంచి స్ట్రాంగ్. నాతో మాత్రం నన్ను చూడంగానే కాళ్ళు తీసేది. నన్ను చూడంగానే లేచి నిలబడేది. నేనెక్కడ కూర్చుంటే అక్కడికొచ్చి కూర్చునేది. హ్మ్. భలే లైక్ చేసేదండి నన్ను. హ్మ్. గ్రేట్. హ్మ్. గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారనిపిస్తుంది వాళ్ళందరూ. అంతే. కదా! మంచోళ్ళు తొందరగా అయిపోతారు. కరెక్ట్. హ్మ్. మేము దుబాయ్ పోయినాం ఒక ఫంక్షన్‌కి. హ్మ్. నన్ను బాస్ అని పిలిచేది. హ్మ్. బాస్ మనం షాపింగ్‌కెళ్తున్నాం. నేనెందుకు బాస్ నువ్వు లిప్‌స్టిక్‌లయి కొనుక్కుంటావు. నేనేం కొనుక్కోను కదా! నాకొద్దు. నేను రానన్నా. అంటే లేదు నాతో నువ్వు రావాలి. నేను పర్మిషన్ తీసుకున్నా. అంటే పోయినాం. పోతే ఏమేమో కొనుక్కుంది. హ్మ్. సో, ఒక బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొనొచ్చింది బయటికి. నేనక్కడ అటు ఇటు కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది? అంది. సూపర్ అన్నా. సూపరా? నిజంగా సూపరా? అయితే కొనేస్తున్నా. కొనేసేయి అన్నా. పోయింది. కొనేసా అనుకుంటూ వచ్చింది. ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అన్నది. పెట్టింది నాకు. ఓహ్! సూపర్ అన్నది ఇట్లా పెట్టి. అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ నాగా అన్నా. హ్మ్. చాలా బాగుంది. నేను అందుకే కొన్నాను నీకోసం. అన్నదండి. ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను. మంచిది. చాలా మంచిది. ఆ! అబ్బో! గ్రేట్. కానీ చాలా కష్టాలు, వివాదాలు, ఇక అయి పరిస్థితులు. వచ్చినాయిలెండి. అయి కొంచెం కరెక్ట్‌గా ఉన్నోళ్ళకి వివాదాలుంటాయి. హ్మ్. ఈ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోళ్ళకుండవు. అదే. వివాదాలు రావు. హ్మ్. ఎక్కడికక్కడే సమసిపోతాయి అవును. అని నా ఉద్దేశం. కష్టమే సార్ మీరన్నది చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక 10 సినిమాలు అనంగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసారా? లేదండి మా పీరియడ్‌లో పెంచుడు గించుడు లేదండి అసలు. మా సినిమాకినిచ్చేవారా? కాల్ షీట్లు ఇచ్చేవారా సార్? ఆ రోజుల్లో సినిమాకే గదా! స స లేదండి. కాల్ షీట్సే హ్మ్. 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 12 రోజులు అట్లా ఉండేది. ఇక కొన్ని మధ్యలో చిలక్కొట్టుడు క్యారెక్టర్‌లు కొన్ని ఉండేది. 1 డే, 2 డేసు అయ్యి డే పర్ డే ఇంతని మొదలైనయి. హ్మ్. మేము ఏనాడు నేను గాని, నా తోటి వాళ్ళు గాని ఇంత తీసుకుంటా,
ఇంత ఇస్తేనే వస్తా అని మేమెప్పుడూ అనలేదండి. హ్మ్. నా రేట్ ఇంత అని నేనెప్పుడు అనలేదండి. ఇప్పుడు హుహు. 'మాయలోడు' అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును. ఆ మరుసటి సినిమాలోనే వితిన్ ఓహ్! చిరంజీవి గారు గూడా నన్ను పిలిచి "సినిమా సూపర్ హిట్ అట. నీ పాటతో హిట్ అట బాబు" అని తెలుసా అంటే, నాకు తెలీదన్నా" అన్నా. నేను ఆయన షూటింగ్‌లో ఉన్నారు హ్మ్. రిలీజ్ అయ్యాక. నేనసలు పెద్దగా నేనేదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు. సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు. హ్మ్. పెడితే నేను మామూలుగానే పోయినా చేసినా వచ్చిన. అంతే తప్ప నేను పాటలకు నేనిప్పుడు సెపరేట్ ఇంత తీసుకున్నా నన్ను పెట్టమన్నారు నన్ను కొంతమందైతే. హ్మ్. నేను సినిమాకి ఏం తీసుకోండి మీరేమిస్తే అదే అనేదండి. ఆ ఆ ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి గదా! వాల్యూస్ మన ఉండేవి. ప్రొడ్యూసర్స్‌గా గూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు గాని, ప్రొడ్యూసర్ల ముందు గాని మాకిచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది. అంతే తప్ప ఏసేద్దాము, పెంచుదాము, లక్షలకు పెంచు అని మేమెప్పుడూ ఊహించలేదండి. అవును. ఏమిస్తే అది తీసుకునేది. కొందరు డబ్బింగ్ జెప్పి బయటకొచ్చినాక, "క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నా" అంటే, ఓకే. ఓకే. తర్వాత చూద్దాం అనుకుంటూ ఎళ్ళిపోయేది. అంతే. అడిగేది గాదు. ఆ! మాకిచ్చిన చెక్కులు బౌన్స్ అయినయి ఎన్ని, నుంచి విజయవాడ, గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు. ఆహా! అన్ని చెక్కులు బౌన్స్ అయినాయి మాయి. మేమెప్పుడు మీ చెక్ బౌన్స్ అయిందనలే. ఒకతనయితే నిన్ననే డబ్బింగ్ జెప్పించాడు. డబ్బులడిగితే సార్ నేను మా భార్య పుస్తెలతో ఆడబెట్టి, నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్, రిలీజ్ చేస్తున్నా సార్. ఏం జేయాలి సార్? బిజినెస్ కాలేదు సార్ అంటే, వద్దొద్దు. మీరేం ఫీల్ గాకండి అని ఎళ్ళిపోయాను నేను. హ్మ్. పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట. మీకోసం ఎవరో వచ్చిండ్రు ఆ రోజు. ఎవరంటే ఎవరో ప్రొడ్యూసర్ అట. ఏంటండి అనంటే, సార్ క్షమించాలి. మీరు నాకు డేట్స్ ఇయ్యాలి సార్. అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది అంటే, ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు. అందుకే మీ డేట్లు కావాలి నాకు. ఆ రోజులు ఇయ్యండి సార్ చాలు. ఇగో అడ్వాన్స్ కవర్. నిన్నటి నిన్న డబ్బులు అనొచ్చుగా? హ్మ్. అనలే. ఇగోండి సార్ ఈ సినిమా అడ్వాన్స్ అన్నాడు. ఓకే. థాంక్ యూ అన్నా. డోర్ దాకా పోయిండు బయటికొచ్చి. అక్కడ వెనక్కి తిరిగి, మీరు మహానుభావులు సార్. చల్లగా ఉండాలి. మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోనని భయంతో వచ్చాను సార్ నేను. అడిగితే ఏదో ఒకటి చెప్పుదాం అనుకున్నా సార్. కానీ అసలు మీరు ఆ టాపికే ఎత్తలేదు. మీరు మహానుభావులు సార్ అన్నాడు. ఈ ముక్క చాలయ్య నాకు. డబ్బులు గాదు. నువ్వు మళ్ళా సినిమా తీస్తానని వచ్చావు చూసావు. హ్మ్. నువ్వు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు 200, 300 మంది బతుకుతారండి. అవును. అంతే గదా! ఇప్పుడు ఒక 100, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ మేకప్ మ్యాన్‌లు బతుకుతారు. హ్మ్. డాన్సర్లు, డాన్స్ మాస్టర్‌లు బతుకుతారు. ఫైటర్లు, ఫైట్ మాస్టర్‌లు బతుకుతారు. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు, అటు డైరెక్షన్ డిపార్ట్‌మెంటు ఇంతమంది 24 క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల, 2 నెలలు. మీలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్‌లు అవుతూ ఉండాలి. సినిమాలు తీస్తూనే ఉండాలి. అందుకనే నేను మీరు అడ్వాన్స్ అనంగానే తీసుకున్నాను అన్నా. అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి. కానీ అదొకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి. వ్యక్తుల్ని నిజమండి. పోగొట్టుకోదని. నిజం. ఇవాళేంటి సార్ రోజుకి 5,00,000, 10,00,000 ఇట్లా ఉన్నాయి గదా! పేమెంట్స్ అన్నీ అవును. అట్లున్నాయి. కానీ ఆహ్, గంటల ప్రకారం ఉన్నాయి ఇప్పుడు. గంటల ప్రకారం కదా సార్ ఇప్పుడు? గంటలు. హ్మ్. నాకు అప్పట్లోనే నేను విన్నానండి. 'ఎన్టీ రామారావు' గారు గాని, 'కృష్ణ' గారు గాని డబ్బులు ఇయ్యకపోతే ప్రొడ్యూసర్‌ని అడిగేవాళ్ళు గారట. హ్మ్. 'కృష్ణ' గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట. రోజు ఎన్నో సినిమాలు చేస్తూ, సంవత్సరానికి 12, 15 సినిమాలు హీరోగా చేస్తూ, అందరు హీరోలు 1, 2 సినిమాలే చేసేది. ఈయన 12 సినిమాలు, 15 సినిమాలు చేసేవాడు 'కృష్ణ' గారు. హ్మ్. అలాంటోడు అంటే డబ్బులు అడగడట. ఇస్తేనే తీసుకుంటాడట. అలాంటి ఆయనకు సినిమాలు లేకుండా అయినాయి. హ్మ్. అలాంటాయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్‌ల కాడికి పోయి, ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని, ఎంతైతే స్టార్ట్ అయ్యిద్దని తెలుసుకొని డబ్బులిచ్చి, నేనిస్తాను నేను తీస్తా మిగతా సినిమా అని తీసిపెట్టేవాడంట. హ్మ్. ఇయన్నీ విన్నాం. అంత అందుకని చేసి మాకిచ్చే గింతంతా ఇయ్యకపోతే దానికి ఏదో రాద్ధాంతం చేసి, నో అని వదిలేసారు. అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు
ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా. అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం మారిపోయింది. కనపడట్లే అలాంటోళ్ళు. అదే కాలం మారింది తెలుస్తోంది. అంటే కలికాలం అంటారు గదా! అయ్యయ్యయ్యో! కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నన్ను రమాప్రమని నేను అంటే మాతో పాటు కమెడియన్ అనుకోని, "అరేయ్! రమిగా" అని పిలిచేది నేను. "అరేయ్! రమిగా అరేయ్! ఇటు రారా, ఎవడురా నువ్వు" అని పిలిచేది నేను. బాబు మా కాలంలో ఇట్టుంది. మా 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 కాలం మా అదే మా పీరియడ్ ఏదో అనేదనమాట. హ్మ్. ఏంటి ఊరికే మా కాలం అంటావు. నీకు ఆ కాలం కంటే ఎక్కువ డబ్బులిస్తున్నారు గదా! ఇంకొకసారి అనొద్దు మా కాలం అని నేను కోప్పడ్డాను. హ్మ్. కోప్పడి ఒకరోజు మాట్లాడలా. కానీ ఆ తర్వాత నేను సినిమా యాక్టర్‌గా ఇటు మంత్రి అయిపోయి మంత్రి ఆహ్, ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినాం గదా! గవర్నమెంట్ అవును. ఓడిపోయింది. అవును. అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్‌కి పోతే నాకర్థమైందండి. రమాప్రభ కరెక్ట్. మీ కాలం కరెక్ట్. మా కాలం కరెక్ట్. ఈ కాలం ఏంటి ఇట్లుంది. హ్మ్. నాకు తేడా కనిపించేసిందండి. హ్మ్. షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్‌కి విలువ లేదు. అసలు షూటింగ్‌కి విలువ లేదు. ఎవడి పని ఆళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి నాటకాలేస్తారు చూడండి. అవును. అట్లా కనిపించిందండి నాకు. రమాప్రభ యూ ఆర్ కరెక్ట్ అన్నా. అనుకున్న మనసులో. హ్మ్. అవును. అట్లా ఇప్పుడు మా పీరియడ్‌కి, ఈ పీరియడ్‌కి కనపడుతుందండి క్లియర్‌గా. హ్మ్. అవును. అసలు మా సినిమా నాకు ప్రామిస్ చెప్తున్నా, పొద్దున మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో అట బ్యాక్‌కి పోతే, కోడి రామకృష్ణ గారు షూటింగ్‌కొస్తే అదొక పిక్నిక్ స్పాట్‌లాగా కనపడేది. ఆయన వస్తుంటే ఆయన ఎమ్మటే అసిస్టెంట్లు, గిసిస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత కళ, కళ, కళ. సరదాగుండేది. ఎంత కళగా ఉండేది. ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకనిపించిందండి. హ్మ్. ఎవడికి వాడే ఆ 'జబర్దస్త్' నుంచి వచ్చినోడు వాడొకడు, వీడొకడు. మేము స్టార్స్ అని. కానీ మేమెప్పుడు అనుకోలేదే అవును. స్టార్స్ అని. ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆర్టిస్ట్ అనుకునేదే తప్ప. వామ్మో! ఇప్పుడు వోళ్ళని ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్స్ అది కథ వ్యవహారం. ఇప్పుడేముంది సార్ ఒక టీవీ షోలో కనిపిస్తేనే పెద్ద స్టార్‌లా ఫీల్ ఆ! అయిపోతున్నారు.